తిరుపతి జిల్లా సులూరుపేటలోని టీవీఆర్ఆర్ కళ్యాణ మండపంలో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, సులూరుపేట శాసనసభ్యులు నెలవల విజయశ్రీ ఆధ్వర్యంలో ఫ్లెమింగో ఫెస్టివల్ 2026 నిర్వహణపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు అధికారులకి పలు సూచనలు, సలహాలు చేశారు. పక్షుల పండుగ వద్ద ఏర్పాట్లు, భద్రతా చర్యలపై వారితో చర్చించారు. ఎమ్మెల్యే నెలవల మాట్లాడుతూ గత ఏడాది కంటే ఈ ఏడాది పక్షుల పండుగను ఘనంగా నిర్వహించాలన్నారు. ఫెస్టివల్లో ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ జనవరి 10, 11 2 రోజుల పాటు జరిగే ఫ్లెమింగో ఫెస్టివల్ ను అన్ని శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయం చేసుకుని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి శ్రేణులు, అధికారులు పాల్గొన్నారు. అన్నిటికంటే ముఖ్యంగా మనం డిలే చేసే కొద్దీ ముఖ్య ఉద్దేశంతో 10వ తారీఖు, 11వ తారీఖు పెట్టడం జరిగింది. రెండవది 2 రోజులు ఎందుకని నిన్న కూడా కొంచెం అక్కడ సోషల్ మీడియాలో చూశాను. గత సంవత్సరం 3 రోజులు చేశారు, 2 రోజులు చేస్తున్నారు. ఫెస్టివల్ ప్రాముఖ్యతను ఏమన్నా తగ్గిస్తున్నారా అని అంటే అసలు కానే కాదు. లాస్ట్ ఇయర్ ఎక్స్పీరియన్సెస్ని దృష్టిలో పెట్టుకొని లాస్ట్ ఇయర్ మాకు అనిపించింది ఏంటంటే మధ్యలో రోజు అంటే 2వ రోజు ఫుట్ఫాల్ చాలా తక్కువ వచ్చింది. ఫస్ట్ డే, లాస్ట్ డే చాలా ఎక్కువ వచ్చింది. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మొత్తం వీలైనంతసేపు మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 10-11 వరకు చేసుకునే విధంగా ప్రతి ఒక్క నిమిషం మనం ఏదో ఒక ప్రోగ్రామ్ పెట్టుకునే విధంగా కూడా ప్లాన్ చేసుకున్నాం. ఈసారి షెడ్యూల్ 1 డే తగ్గించి ఇంకా ఎఫెక్టివ్గా ఈ ప్రోగ్రామ్ ఈసారి ప్లాన్ చేసుకున్నాము. మీరే డిఫరెన్స్ చూస్తారు ఈసారి. అదేవిధంగా ఈసారి అడిషనల్గా ఇంకొంతమందికి ఎవరైనా ఐలాండ్ విజిట్ చేసే వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉంటే ఇరక్కం ఐలాండ్ కూడా బోటింగ్ ఏర్పాట్లు చేయడానికి కూడా చర్యలు తీసుకున్నాము. సో అందుకని ఈసారి ఎఫెక్టివ్గా 2 days చేయాలనే ఉద్దేశంతో మనము 2 days పెట్టుకోవడం జరిగింది. అండ్ 10th and 11th పెట్టుకోవడం జరిగింది. ఓవరాల్గా మనందరం గమనించాల్సింది ఏంటంటే రాష్ట్రంలో 7 పండుగల్ని మెగా ఈవెంట్స్ కింద డిక్లేర్ చేయడం జరిగింది. ఆ 7 పండుగల్లో మెగా పండుగల్లో ఫ్లెమింగో ఫెస్టివల్ చేరడం అనేది మన అదృష్టం. రెండోది గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా దానికి కృతజ్ఞతలు తెలపాలి. నేను 29th ఈవినింగ్ సార్కి మెసేజ్ చేశాను. కొంచెం డౌట్ఫుల్ గానే మెసేజ్ చేశాను, ఎందుకంటే వైకుంఠ ఏకాదశి జరుగుతుంది, పైగా న్యూ ఇయర్ కూడా రేపే ఉంది కాబట్టి 31st మీటింగ్ పెట్టుకుందామని అడగగానే టైం పెట్టుకొని ఈరోజు సులూరుపేట నియోజకవర్గానికి వచ్చి ఈ కమిటీ మీటింగ్, కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టినందుకు ముందుగా సార్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆగిపోయిన ఫ్లెమింగో ఫెస్టివల్ని లాస్ట్ టైం కొంచెం తక్కువ టైంలో నిర్ణయించిన తర్వాత అందరినీ కోఆర్డినేట్ చేసుకొని అటు అఫీషియల్ కమిటీ కావచ్చు, ఇటు పొలిటికల్ కమిటీ కావచ్చు, అందరినీ కోఆర్డినేట్ చేసుకొని లాస్ట్ టైం ఫ్లెమింగో ఫెస్టివల్ చాలా బాగా కోఆర్డినేట్ చేసినందుకు మన సులూరుపేట నియోజకవర్గ ప్రజలందరి తరపున కలెక్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈసారి కూడా ఫ్లెమింగో ఫెస్టివల్ ఆగకుండా చాలా వరకు సార్ మంచి సజెషన్స్ ఇచ్చారు. అంటే ఉబ్బల మడుగు పెట్టడం కానీ, లేదా ఇరకం దీవులకి ఫ్రీ బోటింగ్ అరేంజ్ చేయడం, లేదంటే ఫ్రీ బస్సెస్ అరేంజ్ చేయడం, అలాగే బీవీపాలెంలో హాట్ ఎయిర్ బెలూన్ పెట్టడం, ఇవన్నీ కూడా చాలా ఇన్నోవేటివ్ చేంజెస్ ఈసారి లాస్ట్ టైం నుంచి ఈసారి చాలా చేంజెస్ చేశారు. అండ్ వెన్యూస్ కూడా చాలా వరకు పెంచారు. సో ఐఎమ్ హ్యాపీ విత్ దట్. అండ్ ఈసారి ఫ్లెమింగో ఫెస్టివల్లో కూడా అధికారులు కమిటీ కూడా వేశారు. అలాగే పొలిటికల్ కమిటీ కూడా ఒకటి వేసుకొని ఖచ్చితంగా ఈసారి ఫ్లెమింగో ఫెస్టివల్ ని లాస్ట్ టైం కంటే ఇంకా కొంచెం ఘనంగా చేయడానికి అందరం కూడా ప్రయత్నిస్తాం. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.